హాయ్ అండి. నిన్నేమో మా శ్రీని స్కూల్ నుంచి రాగానే నాకు పాయసం చేసి ఇవ్వు అనింది. ఈ రోజు ఏమంటే చిన్న పాప అన్నమాట. రాగానే లంచ్ చేయమా, రైస్ పప్పు ఉంది తిను అంటే నాకు చపాతీనే కావాలి అని కూర్చుండిందండి. ఈ పిల్లలతో నేను పడుతున్నాను చూడండి. జలుబుతో ఒక పక్క అయితే ఈ పిల్లలతో ఒక పక్క అన్నమాట. బట్ తప్పు, ఇవన్నీ లైఫ్ లో తప్పవు కదండి, చేయాల్సిందే. అది మా పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఒక్కటి అంటే ఆ ఒక్కటే. మనం ఎంత కన్విన్స్ చేసినా ఎంత చేసినా వినరన్నమాట. హెల్త్ బాగుంటే ఏమైనా చెయ్యొచ్చండి. అసలు ఈ ఇరిటేషన్ ఎలా ఉంది తెలుసా? అందుకే అండి వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్ తెలుసా. మన మీద ఇంట్లో ఉంటే వర్షంలో ఎక్కడ బస్సులు ఎక్కి వెళ్లేది, ఎట్లా ఆఫీస్కి వెళ్ళేది, ఇంట్లో కాస్త రెస్ట్ అన్న తీసుకుందామంటే ఈ పిల్లలతో మనకు అస్సలు రెస్ట్ ఉండదన్నమాట. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్ చాలా చాలా బెటర్ అండి. 5 days ఇంక మేట ఆఫీస్కి వెళ్ళిపోవాలని అనుకుంటాను ఒక్కొక్కసారి. బట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో లేజీ ఫెలో కదా, ఆ 2 days నేను యూటిలైజ్ చేసుకుంటా ఇంట్లో ఉండి. ఇంకా చపాతీ అయితే చేసి నేను వెళ్ళి కూర్చోవాలండి వర్క్ లో. ఈ అమ్మాయికి ఒక 2 చేసి ఇచ్చేస్తే రిమైనింగ్ నైట్ చేసుకోవచ్చండి నేను. అది సంగతి. నువ్వు చపాతీ ఎందుకు అడిగావంటే ఆడుకునేదానికి, తినడానికి కదా. వెళ్ళు వెళ్ళు, గో ఎనఫ్ గో. తినాలా? ఓకేనా? ఓకేనమ్మా? తిన్నా. ఎన్ని తింటావు? 1 or 2? 2 ఇస్తా. అవి లేదు, అవి నైట్ చేస్తా. 2 కదా. నో నో నో. ఇళ్ళక పూల చపాతీ టొమాటో కర్రీ. 2 చపాతీస్ ఫినిష్ చేయాలి. ఓకేనా? చెప్పు. ఓకేనా? గో.